హాయ్ హలో గైస్, ఈరోజు సాఫ్ట్ అయిన దోశలు అలాగే ఎగ్ దోశ ఏ విధంగా చేయాలని చూపించాలనుకుంటున్నానండి. దానికోసమని ఫస్ట్ నేను 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు రైస్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసి 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసేసి నానబెట్టేసానండి. 4-5 అవర్స్ ఇలా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టేయాలి. మార్నింగ్ లేచి చూసామంటే మనకి పిండి అనేది పైన పొంగేలాగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి దోశలు అనేవి చాలా ఈజీగా సాఫ్ట్గా వస్తాయన్నమాట. చూడండి, ఇంకో బౌల్లో నేను కొంచెం పిండి తీసుకొని కొంచెం వాటర్ సాల్ట్ వేసేసి దోశ పిండిలాగా బాగా కలుపుకున్నానండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఒక ప్యానం తీసుకొని ప్యానంలో దోశ వేసేయండి. చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. అలాగే ఎగ్ దోశ వేసిన తర్వాత ఎగ్ బ్రేక్ చేసేయండి. దానిపైన కొంచెం కారం, ఉప్పు వేసేయండి. మసాలా కావాలంటే మసాలా కూడా వేసేయచ్చు. ఇలా వేసేస్తే సరిపోతుంది. మనకి ఎగ్ దోశ అనేది రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్.